మీ అందరికీ వందనాచరిస్తున్నాను. సబ్బాతు దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 8వ నివేదిక మిషన్ ఫర్ వార్తల్లో ఆరాధన కోసం ఒక గృహం అనే అంశం అలీస్ అనేటువంటి వ్యక్తి ఒక జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని తను పంచుకుంటుందన్నమాట. అలీస్ సోల్మన్ దీవులో నుండి వచ్చింది. ఆమె మరి చాలా సంవత్సరాలు హై స్కూల్ టీచర్గా పనిచేసింది అనమాట. ఫ్రీలాన్స్ విద్యావేత్తగా కూడా, పరిశోధకురాలుగా కూడా ఆమె పనిచేసింది. అయితే ఇదే కాకుండా ఆమెకి యువత కొరకు కార్యక్రమాలని ప్లాన్ చేస్తూ ఉండేదన్నమాట. సమాజంలో ప్రజల్ని చేరుకోవడం ఆమెకి చాలా ఇష్టం అనమాట. ప్రతి పనిలో కూడా నా విశ్వాసాన్ని మరి రూపొందించడానికి ఒక స్థలం నాకు సహాయపడింది అని చెప్తుంది. అదే ఆ స్థలం గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అదే PTEC అంట, పసిఫిక్ డెల్టా ఇవాల్యూజికల్ సెంటర్. ఆమెకి చాలా కృతజ్ఞత కలిగింది అనమాట ఆ స్థలం పట్ల. ఎందుకు అంటే అది కేవలం భవనం మాత్రమే కాదంట, అంతకంటే ఎక్కువ. మరి ఫిజీలో చదువుకునే పసిఫిక్ నుండి వచ్చినటువంటి యువకులు అందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక గృహం లాంటిది అనమాట ఈ యొక్క భవనం అనేది. 2000 సంవత్సరాల ప్రారంభంలో విద్యార్థులు ఉంటారు కదా, తన టీచర్గా పనిచేస్తున్న విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఆరాధన బృందాలుగా ఏర్పడి ప్రతి వారం కూడా సమావేశాలు జరిపేవారు అనమాట. కానీ వాళ్ళకు ఒక స్థలం ఉండేది కాదు. ఈ PTEC ప్రారంభం ముందు వారికి ఒక ప్రదేశం ఆరాధించుకోవడానికి వాళ్ళకి ఒక ప్లేస్ ఉండేది కాదనమాట. అయితే వీళ్ళు ఈ విశ్వవిద్యాలయ గదుల్లోనే వీళ్ళు ఆరాధన చేసుకునే వాళ్ళు, లేకపోతే కమ్యూనిటీ హాల్లో ఉపయోగించే వాళ్ళు, అది కూడా వాళ్ళకి సరిగ్గా దొరికేది కాదు. ఒకసారి ట్యాక్సీల్లో మరి పెద్ద పెద్ద సంగీత వాయిద్యాలు కూడా, సౌండ్ సిస్టమ్ అన్ని కూడా తీసుకెళ్తూ ఉండగా వర్షం వచ్చేదన్నమాట. వర్షం వస్తున్నప్పుడు మరి వీళ్ళు గొడుగులు పట్టుకొని కూడా దేవుని ఆరాధించడం మానకూడదు అని చెప్పేసి ఈ ఒక తీర్మానించుకున్నారు అనమాట. వర్షాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొని మరి ఆరాధన చేస్తూ ఉంటారు అనమాట. అయితే వాళ్ళు అన్నారంట, ప్రతి సబ్బాతు కూడా ఒక సాహసం లాంటిదే అని చెప్పేసి సంఘ సభ్యులు అనడం జరిగింది అనమాట. మరి వీళ్ళకి బుక్ అవుతుందో లేదో అనేటువంటి ఆలోచనలో మరి ఉంటూ ఉండేవాళ్ళు అనమాట. వర్షానికి మేము తడుస్తామో లేదో, స్థలం లేకపోవడం వల్ల మరి వాతావరణం అనుకూలంగా ఉండటం లేదు. ఇలాంటి సవాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి కానీ ఏమంటున్నారంటే, శారీరక ఒత్తిడి కంటే వాళ్ళు సొంత స్థలం కోసం, దేవుని కోసం ఆరాధించడానికి యవనస్తులైన వాళ్ళు అడ్వెంటిస్ట్ విద్యార్థులు మరి సమావేశాలు మరి ఆధ్యాత్మికంగా ఎదగడానికి, దేవుళ్ళు ఆరాధించడానికి స్థలాన్ని కోరుకున్నారంట. చర్చ నాయకులు అందరూ కూడా ప్రార్థన చేస్తారు అన్నమాట ఈ యొక్క పరిష్కారం కోసం. మరి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులు క్రీస్తు రాయబారులుగా తీర్చిదిద్ది మరి ఈ యొక్క సౌందర్య సంఘం వాళ్ళని శక్తివంతం చేసి ప్రోత్సహించే ప్రదేశం వాళ్ళకి స్పష్టమైనదిగా ఆలోచన చేస్తారన్నమాట. అయితే ఇది వాళ్ళకంత తేలిక కాదు. ఒక స్థలం నిర్మించడానికి వాళ్ళకంత తేలికమైన విషయం కాదు. కానీ వాళ్ళు ప్రార్థన పెడతారు, దేవా నాకు సహాయం చేయని చెప్పేసి. వాళ్ళ అవసరతల కోసం తమ చేతులు మరి అనేక మంది అన్నమాట వాళ్ళు ఊహించిన విధంగా ఒక స్థలం నిర్మించడానికి అనేక మంది ముందుకు వస్తారనమాట సహాయం చేయడానికి. వాళ్ళ హృదయాన్ని దేవుడు అనుకూలపరిచి అసాధ్యమైన వాటిని దేవుడు సహాయం చేసి చూపిస్తారు అన్నమాట. వాళ్ళ పేర్లు కూడా చెప్తారు. చాలా మంది పేర్లు ఇక్కడ ఉన్నాయి కానీ అవన్నీ మరి వీళ్ళందరూ కూడా అనేక మంది సహాయం చేసినటువంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళని ప్రోత్సహించి విశ్వాస పాత్రలుగా వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళ పాత్ర పోషిస్తారు. అయితే 2006 3వ త్రిమాసం యొక్క 13వ సబ్బాతు కానుకలు వీళ్ళు ఉపయోగించారన్నమాట. సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ నాయకులు ఈ ప్రాజెక్ట్ ఎంపిక చేయడానికి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సభ్యులు మనమందరం ధారాళంగా కానుకలు ఇచ్చినప్పుడు ఆ కానుకలన్నీ కూడా ఇలాంటి వాటికి వాళ్ళు దేవుని
ఉపయోగిస్తూ ఉంటారు అనమాట ఆరాధన చేయడానికి. టీటీవీసీలో విశ్వాసం కలిగినటువంటి ఒక శక్తివంతమైన సమాజంగా నిలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ యవనస్తులు ఏదైతే కట్టారో ఒక ఆరాధించుకోవడానికి స్థలం, అది అనేక మందికి మరి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక స్థలంగా మారిందంట. సంగీతం ద్వారా ఆనందం మరియు అర్థాన్ని తెచ్చేటువంటి పరిచర్య వాళ్ళు చేస్తున్నారు. ఇంపాక్ట్ అవుట్ రీచ్ అనేటువంటి మన సెవెంత్ డే ఒక విషయంలో బృందం క్రమం తప్పకుండా మరి సేవ చేయడానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి వీళ్ళు సందర్శిస్తారు. అలాగే సెవెంత్ డే స్టూడెంట్స్ అసోసియేషన్ విద్యార్థులు కూడా విశ్వాసంలో నాయకత్వం వహించడానికి, ఎదగడానికి ఒక స్థలాన్ని వాళ్ళు కల్పిస్తారన్నమాట. వీళ్ళందరి ప్రోత్సాహం ద్వారా వీళ్ళు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మరికొందరి జీవితాన్ని, స్నేహాన్ని ఏర్పరచుకున్నారు. మరి స్వర్ణ తీరుకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా పీటీసీ వాళ్ళ జీవితాలను మార్చిందని సాక్ష్యం చెప్తున్నారు. నా ఆధ్యాత్మిక జీవితంలో పీటీసీ చర్చిలో కుటుంబం లాగా జరిగింది. మరి అలాంటి అనుభవాన్ని వాళ్ళు పంచుకున్నారు. అది ఒక కుటుంబం లాంటిది అని, ఎల్లప్పుడూ మరి దేవుని నమ్మకమైన వాడు, ఆయన మంచివాడని చెప్తున్నారు అన్నమాట. పీటీసీలో విద్యార్థులు ఆధ్యాత్మిక ప్రయాణంలో వారి నాయకత్వం వహించడం, సేవ చేయడం, విశ్వాసాన్ని నమ్మకంగా పంచుకోవడం నేర్చుకుంటారన్నమాట. మరి ఇది విశ్వాసము ఏమంటదంటే, ఒక అలీసా అనేటువంటి ఆమె ఏమంటదంటే, చర్చి సభ్యులుగా మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఉన్నటువంటి నాయకులుగా కూడా శిక్షణ ఇక్కడ ఇప్పించబడుతుంది, బాధ్యతలు ఇవ్వబడతాయని చెప్పేసి అంటున్నారు. ఈ భవనం కాంక్రీట్తో మాత్రమే కాదు మరియు అంతకంటే ఎక్కువ అని చెప్తున్నాము. ఇది విశ్వాసం, దాతృత్వం మరియు ఐక్యత కలిగినటువంటి భవనం అని చెప్తుంది. మేము ఒంటరిగా లేము అని గుర్తు చేస్తుంది అన్నమాట. ప్రపంచంలో అన్ని చర్చిలకి మేము కృతజ్ఞతాస్తులు చెప్పాలనుకుంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి కానుకలు యువత యొక్క ఉద్దేశాన్ని మరియు సంబంధాన్ని కనుగొనే స్థలంగా కల్పించాయంట. వీళ్ళు చర్చి కంటే ఎక్కువ మరి నిర్మించడంలో సహాయం చేశారంట. అంటే దేవుని ఆరాధించడానికి ఒక గృహంగా నిర్మించడానికి సహాయం చేశారని తను ఎంతో కృతజ్ఞత కలిగి ఉంది. తను ఏం చెప్తుందంటే, దేవుడు మనకి ఎన్నో మరి బహుమతులు మన జీవితంలో ఇచ్చి ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతిని దేవుడు ఇచ్చాడు. కానీ వాటిని కృతజ్ఞతాస్తుతులతో మనం చెల్లించి, దేవా ఈ యొక్క మించిన బహుమతులు నేను వినయంగా నీ సన్నిధిలో దయతో మరి నీ యొక్క మిషన్ కోసము పనిచేయడానికి ఉపయోగించాలి అని మనము దేవుడి సన్నిధిలో వాడాలన్నమాట. మనకి దుఃఖకరమైనటువంటి సంఘటనలు, వైఫల్యాలు, మన సమయాలు ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమ యొక్క బంగారు ద్వారం మనందరికీ కలిపి ఉంచుతుంది అని చెప్పేసి అంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మనం స్పందించే జీవితాల ద్వారా ఆయన కాంతిని మనం ప్రకాశింపజేస్తాం అన్నమాట. మనకి ఎన్నోటువంటి ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. వి మే హ్యావ్ ఫెయిల్యూర్స్ ఇన్ లైఫ్ అంటుంది. కానీ మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వెన్ వి కమ్ టు ద గాడ్స్ ప్రెజెన్స్, అది ఎలా ఉంటుందంట, అదొక బంగారు ద్వారం లాగా ఉంటుంది. ఆ బంగారు ద్వారంలో మనం వచ్చినప్పుడు ఈ కాంక్రీట్తో కట్టబడినటువంటి ఈ యొక్క గృహంలో మనం ఏదైతే విశ్వాసం అనే కాంక్రీట్తో మనం కట్టబడినప్పుడు అందరూ కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటామంట, అనేకులకి ప్రకాశమానంగా, అనేకుల్ని వెలిగించే వాళ్ళంగా ఉంటామంట. మరి దేవుడు యేసయ్య ఒక ఉపమానం చెప్పారు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 30 వరకు ఉంది కదా. ఒక ఉపమానం చెప్తారు. ముగ్గురికి ఒక తలాంతులు
ఇవ్వండి. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 3 తలాంతులు, ఒకరికి 1 తలాంతు దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, 5 తలాంతుల వ్యక్తి ఏమో ఇంకా 5 తలాంతులు రెట్టింపు చేసుకున్నాడు. మరి 3 తలాంతుల వ్యక్తి ఏమో ఇంకా రెట్టింపు చేసుకున్నాడు. కానీ 1 తలాంతు ఉన్న వ్యక్తి భయంతో ఏం చేశాడు, తనకున్న తలాంతుని, దేవుడిచ్చిన బహుమతిని ఉపయోగించుకోకుండా, సద్వినియోగం చేసుకోకుండా భయపడి ఆ భూమిలో దాచిపెడతాడు అనమాట. అంటే మనము దేవుని కొరకు పరిచర్య చేయడానికి ఆ తలాంతుని మనం వాడాలి, మనము భయంతో దాచిపెట్టుకోకూడదు అని చెప్తూ ఉన్నారు. దేవుడు మనకు అప్పగించిన పనిని ఎలా చేయాలంట, శ్రద్ధతో, నమ్మకంతో మనం పనిచేసినప్పుడు ఆయన మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తారు. మనం ఒక రోజు నీకు ఇచ్చినటువంటి తలాంతుని ఏం చేసావు, నా కోసం వాడావా అని చెప్పేసి, ఎంత నమ్మకంగా నా గురించి నువ్వు ఉన్నావని దేవుడు ప్రశ్నించినప్పుడు మనము సమాధానం చెప్పగలిగి ఉండాలి. దేవుడు పనిలో కొంచెం మనం నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మనం బాగా ఆశీర్వదిస్తాడు. దేవుడి పని అంటే మనం ఆసక్తితో ఆయన ఆరాధించడానికి ఆసక్తితో మనం వచ్చి ఉన్నట్లయితే దేవుడు మనకు బహుగా మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడని ఈ విషయం ద్వారా తెలుసుకున్నాం. దేవుడికి వందనాలు.